అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిల్లదీన ఇస్తఫా అమ్మా బఅద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు టీజీ భరత్ గారు, అదేవిధంగా మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ గారు, మరియు వేలాది సంఖ్యలో తరలి వచ్చినటువంటి నా సోదరిమణులు మరియు సోదరులు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం. నాకు వినిపించట్లేదండి? అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లా. మీ యొక్క ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మనకు ఒక 1 hour బిఫోర్ ఏంటంటే వర్షం వచ్చింది కదండి, దాదాపుగా ఒక 2 గంటల సేపు వర్షం వచ్చింది. చాలా మంది గ్రూప్స్ లో పెట్టినటువంటి విషయం ఏంటంటే తెలుసా, మెసేజ్ ఏంటంటే వీళ్ళ ప్రోగ్రామ్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, దేవుని కారుణ్యం వీరితో పాటు లేదు, అందుకే వర్షం పడుతుంది, చూడండి ప్రోగ్రామ్ క్యాన్సల్ అవుతుందని వాట్సాప్ గ్రూప్స్ లో కూడా మెసేజ్ పెట్టారు. కానీ వర్షం ఎందుకు వచ్చిందో తెలుసా, ఇక్కడ దాదాపుగా 4,000 నుండి 5,000 మంది ప్రజలు ఇక్కడ జాతరలో కూర్చొని ఉన్నారు. ఇంతమంది కూర్చుంటే సఫకేషన్ అవుతుంది కాబట్టి దైవానికి తెలుసు, అందుకే వర్షాన్ని కురిపించాడు, తద్వారా చల్లదనంగా మీరు కూర్చోవాలని. చల్లటి గాలి, చల్లదనం, ఏసీ, ఓపెన్ ఎయిర్ ఏసీలో కూర్చున్నట్లు అంత అద్భుతమైనటువంటి ఒక దైవం యొక్క మహత్యం ఇది. ఆ యొక్క అజ్ఞానులకి విషయం తెలియదు. అయితే చూడండి సోదరులారా, ముఖ్యంగా నేను ఏ ప్రసంగం అయితే చేయబోతున్నానో ఆ విషయం అర్థం కావాలంటే ఒక చిన్న కథతో నేను మొదలు పెడతాను, సమయం కూడా ఉంది కాబట్టి. ఒక చాలా పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ కోటీశ్వరుడికి కళ్ళలో విపరీతమైనటువంటి నొప్పి వచ్చేసిందండి. అంటే ఒకే కాన్సన్ట్రేషన్ గా చూడలేకపోతున్నాడు, కళ్ళు పొడుస్తున్నాయి, చాలా నొప్పి కలిగింది. ఏం చేయాలంటే డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాడు, చూపించుకున్నాడు, కానీ తగ్గట్లేదు నొప్పి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కళ్ళలో విపరీతమైనటువంటి నొప్పి ఉంది. అలా ఉండిపోయాడు, ఇక నిరాశతో ఉండిపోయాడు. ఇక నా జీవితం ఇంతే అనేటటువంటి నిరాశ నిస్పృహలో ఉండిపోయాడు. తర్వాత ఒక రోజు తన చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. వచ్చి ఏమైందంటే, నీకు తెలిసిందే కదా నా ఈ కంటి నొప్పి అసలు తగ్గట్లేదు అంటే, నువ్వు చాలా ప్రయత్నం చేసావు, చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళావు, నా ఒక చిన్న సలహా తీసుకో, ఫలానా చోట ఒక స్వామీజీ వారు ఉన్నారు, అక్కడికి వెళ్తే ఒక మంచి సలహా ఇస్తారు, లేక వైద్యం చేస్తారు అంటే. ఇన్ని ప్రయత్నం చేశాను, ఒక ప్రయత్నం చేద్దామని ఆ స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఏం చెప్పారో తెలుసా, ఈయన సమస్య విని, నువ్వు 40 రోజుల వరకు గ్రీన్ కలర్ ని మాత్రమే చూడాలి, 41వ రోజు నీ సమస్య దూరం అయిపోతుంది, నీ కంటి నొప్పి తగ్గిపోతుంది అని ఆ గురువు గారు చెప్పారు. ఇంటికి వచ్చేసి కోటీశ్వరుడు ఏం చేశాడో తెలుసా, ఇంటిని మొత్తం కూడా గ్రీన్ చేసేసాడు. ఇంటి గోడలు గ్రీన్ అయిపోయాయి, బెడ్రూమ్ గ్రీన్ అయిపోయింది, తర్వాత కిచెన్ గ్రీన్ అయిపోయింది, ప్రహరీ గోడలు గ్రీన్ అయిపోయాయి, తన దుస్తులు గ్రీన్ అయిపోయాయి. ఈ విధంగా తన వద్ద పనిచేసేటువంటి సర్వెంట్స్ కూడా గ్రీన్ కలర్ లోనే ఆ వస్త్రాలు ధరించి ఉన్నారు. అలా 30 రోజులు చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు. మొత్తం గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఎటు చూసినా గ్రీనరీ మయం అయిపోయింది. 30 రోజుల తర్వాత ఆ యొక్క సలహా ఇచ్చినటువంటి స్వామీజీ వారు వచ్చారు. వచ్చేసి అతని అడ్రస్ వెతుక్కుంటూ ఆ గేట్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ సేవకులు, ఆ సర్వెంట్స్ ఏం చేశారంటే 2 బకెట్లతో ఆ యొక్క వ్యక్తిపై కలర్ వేసేశారు. ఎందుకంటే తెల్లటి వస్త్రం ధరించా గురుగారు వచ్చారు. ఏంటయ్యా ఈ పిచ్చిపోవడం అంటే, మా యజమాని, మా ఓనర్ చెప్పాడండి, అందుకే మేము ఇలా చేశాం. మీ ఓనర్ ఎక్కడున్నాడంటే అక్కడ హాల్లో ఉన్నాడంటే. ఆయన వెతుకుంటూ ఇంట్లోకి లోపలికి వెళ్ళాడు. చూస్తే మొత్తం గ్రీన్, ఎటు చూసినా గ్రీన్ ఉంది. ఏంటయ్యా ఈ పనులు అంటే, స్వామీజీ మీరే చెప్పారు కదా స్వామీజీ, 40 రోజుల వరకు గ్రీన్ 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 నే చూడాలి, 40 రోజుల వరకు చేసినట్లయితే 41వ రోజు నా యొక్క కంటి నొప్పి తగ్గుతుందని మీరే చెప్పారు కదంటే. అప్పుడు ఆ స్వామీజీ వారు ఏం చెప్పారు తెలుసా, ఓ వెర్రి పప్పు, గ్రీన్ కలర్ స్పెట్స్ పెట్టుకుంటే సరిపోయేది కదరా అని చెప్పాడు ఆ స్వామీజీ. ఈ విషయం ఎందుకు చెప్తున్నామో తెలుసా, చెప్పే కాన్సెప్ట్ ని సరిగ్గా వినలేదనుకోండి ఏమైపోతుంది, మీరు కూడా అపోహ గురైపోతారు. చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న బ్లేజర్ కలర్ ఏంటండి, ఈ కలర్ ఏంటి, ఏ పార్టీ వారు వేసుకుంటారు, ఏ పార్టీ వారు, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్, యాదృచ్ఛికంగా నేను వేసుకొని వచ్చాను. మీరు కూడా ఆ పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని అందుకైనా అలా వచ్చాడు అనుకుంటే అది మీ అపోహ. కాబట్టి కొన్ని అపోహలను మనం దూరం చేసుకోవాలి. అయితే విషయం ఏంటంటే,
సోదరులారా, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడైతే మన ప్రోగ్రాం కోసం ఈ చల్లదనం ఉంది, కానీ మన కర్నూలులో టెంపరేచర్ చూసినట్లయితే దాదాపుగా 47-48 డిగ్రీల టెంపరేచర్ మనం చూస్తున్నాం కదా. చాలా వేడిని మనం చూస్తున్నాం. కానీ అంతకంటే పెద్ద వేడి ఏముందో తెలుసా? ఈరోజు కర్నూలులో హాట్ టాపిక్ ఏంటంటే రాజకీయ వేడి. అంతకంటే పెద్ద వేడి మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ముస్లిం సమాజం తల మునకలే కనిపిస్తున్నారు. మేము ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వేస్తే మా జీవితాలు బాగుపడతాయి, ఏ వ్యక్తిని ఎన్నుకోవాలి, మా సమస్యల నుండి మేము ఎప్పుడు బయటపడాలని ముస్లిం సమాజం చాలా ఇంటెలెక్చువల్ గా ఆలోచించే సమాజం ఉంది. మరికొంతమంది నలుగురితో పాటు నారాయణ గుంపులో గోవిందాన్ని ఓటు వేసేవారు కూడా ఉన్నారు. కానీ ఈ మెసేజ్ వింటే తప్పనిసరిగా మీ మైండ్ సెట్ మారిపోతుంది, మీలో ఒక మార్పు వస్తుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు ముస్లిం సమాజాన్ని చాలా పార్టీలు తమ ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తున్నారు. తరతరాలుగా ముస్లింలు మోసపోతున్నారు, నష్టపోతున్నారు. వారికి నమ్మక ద్రోహం జరుగుతూనే ఉంది. మేము మీతో పాటే ఉన్నాము అంటున్నారు. 370 ఆర్టికల్ కి మద్దతు తెలుపుతున్నారు. మేము మీతో పాటే ఉన్నాము అని అంటున్నారు. ఏం చేస్తున్నారు? సిఏ లాంటి, ఎన్ఆర్సీ లాంటి, తర్వాత ప్రైవేట్ బిల్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సహకరిస్తున్నారు. పైగా మేము మీతో పాటు ఉన్నాము అని అంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు ముస్లింలు చేయాల్సినటువంటి పని ఏంటి, ముస్లింల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా ఒక రిపోర్ట్ చెప్తాను. 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భారతదేశ ముస్లింల సమకాలీన పరిస్థితులపై నివేదికను తెలియచేయాల్సిందిగా ఒక కమిటీని తయారు చేశారు. అదేంటి? రాజేందర్ సచార్ కమిటీ. ఆయన ఎవరు? ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో 7గురిని నియమించడం జరిగింది. భారతదేశంలో ముస్లింల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు ఒక సంవత్సరం సుదీర్ఘంగా వారు పరిశీలన చేసి 403 పేజీల రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి విషయాలు వింటే మీరు నిర్ఘాంతపోతారు. భారతదేశ ముస్లింలు షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ తెగల కంటే కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశ ముస్లింలు ఉన్నారు. ఎందుకంటే భారతదేశ ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగానే ఉపయోగిస్తున్నారు కాబట్టి. ద హిందుస్థాన్ టైమ్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్లో ముస్లిం సమాజమే విద్యారంగంలో వెనకబడి ఉంది. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 30, 2020 కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. ఇది అధ్వానమైనటువంటి పరిస్థితి ముస్లింలది. 2016 BBC రిపోర్ట్ ఏంటో తెలుసా? ముస్లిం సమాజంలోని 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో 25% స్కూల్ ముఖం కూడా చూడలేదు, స్కూలు మెట్లు కూడా ఎక్కట్లేదు. ఇది అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ లో ముస్లింలు ఈ విధంగా వెనకబడి ఉన్నారు. ఈరోజు యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఎంతో తెలుసా? భారతదేశ ముస్లిం సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారిలో 48% దే ఆర్ ఇల్లిటరేట్, వారు నిరక్షరాస్యులు. 48% ముస్లిం మహిళలు నిరక్షరాస్యులు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు. ఏ తల్లి అయితే చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి చదువుకుంటే పిల్లలు జీనియస్ అవుతారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు, తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు PhD చేస్తారు, తల్లి PhD అయితే పిల్లలు UPSC సివిల్ సర్వీసెస్ వైపునకు ఆలోచిస్తారు. కానీ ఈరోజు ముస్లిం మహిళల ఒడి అనేది నిరక్షరాస్యతతో నిండి ఉన్నటువంటి వైనాన్ని ఈరోజు రిపోర్ట్స్ మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు యునెస్కో మరో రిపోర్ట్ తెలియజేసింది, భారతదేశ ముస్లింలు 33% బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. అంటే పట్టణాల్లో ఉంటే 33 రూపాయలు, పల్లె ప్రాంతాల్లో ఉంటే 27 రూపాయలు వారి యొక్క సంపాదన. ఆ విధంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ముస్లిం సమాజంలో కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలి, మన యొక్క కర్తవ్యం ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. నిజంగా ఇలాంటి తరుణంలో ముస్లిం సమాజము, ముస్లిం యువత, ముస్లిం ఇంటెలెక్చువల్స్, ముస్లిం పండితులు ఆలోచించాలి, మేము ఏం చేయాలి, अब हम क्या करना चाहिए, हमारे जो हालतें हैं वो हालतें सुधार के लिए हम क्या करना चाहिए, हम किनको वोट देना चाहिए, हम किनको जो है हमारे लीडर के जैसा इंतखाब करना चाहिए. ये हर मुस्लिम खवातीन, मुस्लिम बहनें और मुस्लिम मर्द हजरात ये सोचने की सख्त जरूरत है. అయితే
సోదరులారా చూడండి, ఈరోజు పరిస్థితి ఏదైతే ఉందో, ఎలక్షన్ల కంటే ముందు చాలా మంది వస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ వారికి గుర్తొస్తుంది. ఉదాహరణకి ఎలక్షన్స్ కంటే ముందు వచ్చి ఎవరైతే మీకు ఓటు అడుగుతున్నారో, తర్వాత పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఒక వ్యక్తి వచ్చేసి ఎలక్షన్ లో ఓటు అడిగాడు, గెలిచాడు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఈ వ్యక్తి లీడర్ వచ్చేసి ఓటు అడుగుతున్నాడు. ఒక రూరల్ ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో వారు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. సార్, ఇక్కడ మాకు 2 పెద్ద సమస్యలు ఉన్నాయి, మేము ఇంతమందికి ఓటేసి గెలిపించాము. ఆ 2 పెద్ద సమస్యలు ఏంటి అంటే, ఈ ప్రాంతంలో హాస్పిటల్ లేదు. మొదటి సమస్య అని చెప్పారు. ఆయన లీడర్ గారు ఏం చేశారు, వెంటనే ఆ ఎమ్మెల్యే గారు పక్కకు జరిగి ఒక ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేసి, ఏంటయ్యా హెల్త్ మినిస్టర్, ఇక్కడ ఒక డాక్టర్ లేడు, ఒక హాస్పిటల్ లేదు అని ఏదో మాట్లాడుతున్నట్టుగా వారికి అనిపించింది. ఇక మీ సమస్య పరిష్కారం అయిపోతుంది, 2-3 నెలల్లో ఇక్కడ హాస్పిటల్ వచ్చేసిందని చెప్పారు. ఇక రెండో సమస్య ఏంటి చెప్పండి, అది కూడా తీర్చుతానంటే అందులో ఒక తెలివిగల యువకుడు లేచి ఏమని చెప్పాడంటే, సార్ రెండో సమస్య ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ నెట్వర్క్ కూడా పని చేయదు, అసలు ఫోనే పని చేయదు సార్ అని చెప్పాడు. అంటే ఎలక్షన్ వచ్చిందంటే నెట్వర్క్ కూడా పనిచేస్తుంది. ఇలాంటి వాగ్దానాలతో వాళ్ళు గెలుస్తున్నారు, కానీ సమాజానికి ఏం చేయలేకపోతున్నారు. అందుకే హిట్లర్ ఏం చేశాడో తెలుసా? హిట్లర్ చెప్పాడు, హిట్లర్ పార్లమెంట్ లో ఒకసారి ఒక కోడిని తీసుకొచ్చాడు. కోడిని తీసుకొచ్చి ఆ కోడి యొక్క ఒక్కొక్క ఈకలను పీకడం మొదలు పెట్టాడు. అది నొప్పితో విలవిలలాడిపోయింది. అలాంటి సందర్భంలో అతడు ఆ పూర్తిగా కోడి యొక్క ఈకలు పీకేసిన తర్వాత ఆ కోడిని కిందికి దించాడు. కిందికి దించి తన జోబులో ఉన్నటువంటి ఏవైతే ధాన్యపు గింజలు ఉన్నాయో అవి తన బూటు కాలు దగ్గర వేశాడు. అప్పుడు ఆ కోడి తన ఈకలు పీకేసినటువంటి పూర్తి విషయాన్ని మర్చిపోయి ప్రేమగా తన బూటు కాలు దగ్గరకు వచ్చేసి ఆ గింజల్ని తింటుంది. అప్పుడు హిట్లర్ చెప్పాడు, ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజలు కూడా ఈ కోడి లాంటి వారే. వారు ఎలక్షన్స్ కంటే ముందు ప్రజలు ఆ లీడర్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతాడు. అదేవిధంగా ఆ లీడర్ చేసినటువంటి దోపిడీని కూడా మర్చిపోయి చివరికి కోడిలా వారు వ్యవహరిస్తూ ఉంటారు. అదే పరిస్థితిని ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. కాబట్టి మన యొక్క హోమ్ యొక్క రెహబర్, మన యొక్క లీడర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే, ఎంత మంచిగా ఆలోచిస్తే, ఎంత దూరదృష్టి ఉంటే, ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసేటటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది. ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు ఓటు అంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, కానీ ఆస్ట్రేలియాలో 18 సంవత్సరాలు నిండితే ఫెడరల్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. 18 సంవత్సరాలు నిండితే ఓటు రిజిస్టర్ చేసుకోవాలి, ఫెడరల్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓటు వేయనట్లయితే $20 ఫైన్, ఆ తర్వాత కట్టనంటే $180 ఫైన్ చేస్తారు. బెల్జియంలో ఓటు వేయనట్లయితే 1 సంవత్సరం ఓటు అయినట్లయితే 4 సంవత్సరాలు ఓటు రద్దు అవుతుంది, ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి. అర్జెంటీనాలో ఓటు వేయనట్లయితే సంవత్సరం పాటు ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి. పేరు దేశంలో ఓటు వేయనట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ కట్ అయిపోతుంది. బోలివియా దేశంలో ఓటు అయినట్లయితే సంవత్సరం పాటు ఆ ఉద్యోగాలు ఏవైతే జీతం ఉంటుందో ఆ జీతాన్ని కూడా కట్ చేస్తారు. కానీ మన భారతదేశంలో ఓటు అంటే మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం. మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం? ఎవరికి మనం ఓటు వేయాలి? నిజంగా చెప్పాలి అంటే సోదరులారా, మన ఓటు అన్నది ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే ఓటు వేస్తామో అప్పుడే మనం భారతదేశ పౌరులుగా మనం అంగీకరించబడతాం. తప్పనిసరిగా మన ఓటు హక్కును మనం ఉపయోగించాలి. మంచి వ్యక్తికే మనం ఓటు వేయాలి. ఎవరికి వేయాలో ఓటు వేసే ముందు మనం ఆలోచించాలి. నేను ఎవరికి వేయాలో కూడా ఖచ్చితంగా చెప్తాను. అయితే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆ విషయం ఏంటంటే, నా ఒక్క ఓటు వల్ల ఒరిగేది ఏంటి? నా ఒక్క ఓటు వల్ల ఒరిగేది ఏంటండి? నేను ఒక్కరిని ఓటు వేస్తే ప్రయోజనం ఏంటని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఈ విషయం చెప్పి ఎవరికి ఓటు వేయాలి, మన యొక్క జీవితంలో, మన యొక్క హాంలో మార్పు రావాలంటే మనం ఎవరిని ఎన్నుకోవాలో చెప్తాను. ముఖ్యంగా చాలా మందిలో ఒక ఆలోచన ఏంటంటే, అవునండి ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు గవర్నమెంట్ హాలిడేస్ ఉంది. ఎందుకంటే మీ దేశ రాష్ట్ర భవిష్యత్తు మీ ఓటు నిర్ణయిస్తుందని. అలాంటి సందర్భంలో మనం ఏదో బిర్యానీ వండుకుంటూ, లేదా పిక్నిక్లు వెళ్తూ, లేదా బంధువుల ఇంటికి వెళ్తూ మనం నిర్లక్ష్యం చేయకుండా మన ఓటుని మనం సరిగ్గా ఉపయోగించాలి. అవునండి, నా ఒక్క ఓటు
నా ఒక్క ఓటు ద్వారా టీజీ భరత్ గారు గెలుస్తారా, నా ఒక్క ఓటు ద్వారా ఏదైనా ప్రయోజనం జరుగుతుందని మీకు ఆలోచన ఉండొచ్చు. అవునండి, మీ ఒక్క ఓటు ద్వారా జరిగేటటువంటి అద్భుతాన్ని నేను తెలియజేస్తాను. అదేంటంటే 2008 సంవత్సరం రాజస్థాన్ లోని నాథ్ ద్వారా నుండి ఏదైతే సిపి జోషి, ఆయన కర్ణాటక, రాజస్థాన్ లోని సిపి జోషి ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ అన్నమాట. ఆయన గెలిస్తే ఆయన సీఎం అవుతారు. ఆయన అపోజిషన్ లో బీజేపీ నుండి కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ చేశారు. అనుకున్నట్లుగానే రాజస్థాన్ 2008లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. కానీ సిపి జోషి ఒక్క ఓటు తక్కువ రావడంతో ఓడిపోయాడు. ఆయనకు 62,215 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా కళ్యాణ్ సింగ్ చౌహాన్ కి 62,216 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు ఎక్కువ రావడంతో కళ్యాణ్ సింగ్ చౌహాన్ గెలిచాడు. ఒక్క ఓటు తక్కువ రావడంతో సిపి జోషి ఓడిపోయాడు. కానీ కాంగ్రెస్ గెలిచింది. కానీ ఒక్క ఓటు తక్కువ వచ్చిన కారణంగా ఆయన సీఎం కాలేకపోయాడు. దట్ ఈస్ యువర్ వన్ ఓట్ పవర్. కాబట్టి ఒక్క ఓటుని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి, ఓటు కోసం బయలుదేరండి. అలాగే 2004 సంవత్సరంలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే జరిగాయో అక్కడ ఆర్ ధ్రువనారాయణ ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఒక్క ఓటు ఎక్కువ రావడంతో గెలిచాడు. అదేవిధంగా ఏఆర్ కృష్ణమూర్తి జనతాదళ నుండి పోటీ చేశాడు. ఆయన ఒక్క ఓటు తక్కువ రావడంతో ఓడిపోయాడు. ఎందుకు ఓటు తక్కువ వచ్చిందంటే తన యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో, సార్ నేను ఓటు వేసేసానంటే, నేను ఓటు వేసేసాను రా, నువ్వు ఒక్కటి ఓటు వేస్తే ఏం ఒరుగుతుంది, రా రా నాతో పాటు రా అని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఒక్క ఓటు తన డ్రైవర్ కనుక వేసినట్లయితే అతడు గెలిచేవాడు. కానీ ఒక్క ఓటు నిర్లక్ష్యం చేయడం వల్ల అతడు ఓడిపోయడం జరిగింది. కాబట్టి ఒక్క ఓటు యొక్క పవర్ అది. అలాగే మీకు మరొక ఉదాహరణ తెలియజేస్తాను. కొన్ని ఓట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే 2009 సంవత్సరంలో ఎవరైతే తెలంగాణ మోస్ట్ ఐటీ మినిస్టర్ ఎవరైతే కేటీ రామారావు గారు ఉన్నారో సిరిసిల్ల నుండి ఆయన పోటీ చేశారు. ఆయన పోటీ చేస్తే 171 ఓట్ల మెజారిటీతో ఆయన అక్కడ గెలవడం జరిగింది. ఒకవేళ రానట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ఈరోజు ఇంత అద్భుతంగా ఉండేది కాదు. అలాగే 2009లో 90 ఓట్లు తక్కువ రావడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయాడు. 1989లో అనకాపల్లి నుండి పోటీ చేసినటువంటి వ్యక్తి ఎంపీగా కేవలము ఆయన 9 ఓట్ల మెజారిటీతోనే గెలవడం జరిగింది. అంతెందుకండి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కూడా ఒక్క ఓటు ఆధిక్యత. 1929లో నాజీ పార్టీ నుండి 5 పోటీ చేస్తే అందులో పోటీ చేసినటువంటి హిట్లర్ కి ఒక్క ఓటు ఎక్కువ వచ్చేసింది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాడు. కాబట్టి మీ ఒక్క ఓటుకున్నటువంటి పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి. मेरे बहना जो भी यहाँ पर बैठे हुए, मेरे भाइयां यहाँ पर जो बैठे हुए, ये हमारे इंडियन कॉन्स्टिट्यूशन में हमारा जो हक है, हम वोट डालना है, हम घर से निकलना है. ऐसा नहीं कि हमको जो है जो छुट्टियां जो इलेक्शन के दिन जो है एक जो तातील दी जा रही, इसका मकसद ये नहीं कि घर में हम बिरयानियां बनाएंगे, कहीं पिकनिक को जाएंगे, ऐसा नहीं. हम घर से निकलना और वोट डालना ये हमारी जिम्मेदारी है. हम किसको वोट डालना, हमारी जिंदगी में तब्दीली आने के लिए हम एक ऐसे अच्छे इंसान को हम वोट देना चाहिए ताकि हमारा जो डिस्ट्रिक्ट का, हमारे जो वतन का, हमारे जो कॉलोनी का, जहां पर हम लोग रह रहे हैं वहां पर कुछ डेवलपमेंट हो. तो ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఎవరిని గెలిపించాలన్న విషయాన్ని నేను ఏదైతే మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేది మనం ఇక్కడ దుర్వినియోగం చేయకూడదు. మరో విషయం ఏంటంటే కులము మతము పేరుతో ఓటు వేసినట్లయితే మనంత అజ్ఞానులు ఇంకా ఎవరు కూడా ఉంటారు సోదరులారా. ఎందుకంటే ఇది మన భారతదేశం, ఇది గంగా జమునా తహసీల్, ఇది చార్మినార్ కే 4 సిపాయి, హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరూ కలిసి కట్టుగా ఉంటున్నటువంటి దేశం ఇది. ఇలాంటి తరుణంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరి పండుగలకు ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, లేదా ఒకరింటికి మరొక రావడము చాలా అద్భుతమైనటువంటి సోదర భావం ఉన్నటువంటి మన ఈ ఆంధ్రప్రదేశ్ లో, మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లింలకే ఓటేయాలి, హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి, మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి, మనం ఓటు వేయాలి డెవలప్మెంట్ కి, మనం ఓటు వేయాలి మనతో పాటు ఉండి నడిచేవాడికి, మనం ఓటు వేయాలి మన అవసరాల్లో నిలబడేవాడికి, మనం ఓటు వేయాలి ఎవరైతే వెంటనే స్పందించి మన సమస్యని దూరం చేస్తారో. ఏ విధంగానైతే 2 సంవత్సరాల నుండి టీజీ భరత్ గారు, ఆయనతో 2 సంవత్సరాల నుండి నాకు మంచి పరిచయాలు
విషయాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన ఇంట్లో ఒక 2 times నేను భోజనం కూడా చేయడం జరిగింది. ఒక మంచి మనస్తత్వాన్ని, మంచి వ్యక్తిని నేను చూశాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. ఎంతో మంది కాల్ చేశారు, భయపెట్టే వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే కదా నేను భయపడాలి. నేను ఒక మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను. నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ అంటే ముందు భాయిగా ఉండి ఎలక్షన్ రాగానే భోగని అనుకోవడం ఏదైనా మంచిదంటారా? తప్పు కదా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీలో వైసీపీ వారు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు ఏ టీడీపీ వారు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను. నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్. నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన నిలబడి ఆయన్ని గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో నా ఫస్ట్ ప్రోగ్రామ్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ముస్లింలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే, లేదండి రేపటి రోజు ఇలా అవుతుంది అలా అవుతుంది. ఆయన బీజేపీ మెంటాలిటీ అంటే ఇది కేవలం ఒక ఫోబియా, ఇది ఒక వైరస్, ప్రజలను తప్పుదో పట్టించడానికి కల్పిస్తున్నటువంటి మాటలు తప్ప ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీజీ భరత్ గారు ముస్లింలను ద్వేషించేటటువంటి సందర్భమైనా, లేదా వారికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను చిన్న చూపు చూసినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను శత్రువుగా భావించిన సందర్భం ఒక్కటి ఉన్నా మీరు నాకు చెప్పండి. నేను నా ప్రసంగాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా, ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్ గా మీరు నాకు ఫోన్ చేయండి. నేను వాగ్దానం చేస్తున్నాను. ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా, లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను ఆయన గురించి ఇంత స్టడీ చేశాను. ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని, నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ రోజు అత్యధిక మెజారిటీతో మన మంచి మనిషి మనతో పాటు ఉండేవాడు, మన కష్టాలలో మన కోసం నిలబడేవాడు, మన భుజంతో నిలబడేవాడు, నీకు ఏ కష్టం ఉంది అని అడిగేవాడు, నీతో పాటు నడిచేవాడు, ముస్లిం మహిళల యొక్క సమస్యలు, ముస్లింల సమస్యలు, మైనారిటీల సమస్యలు తెలుసుకుని దానికోసం పోరాడేవాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా? ఉంది. కాబట్టి పోలింగ్ రోజున ఏ పని ఉన్నా అన్నిటికంటే మొట్టమొదటి పని మన ఓటు వేయడమే మన కర్తవ్యంగా మనం భావించాలి. అయితే సోదరులారా, ఈరోజు నేను భరత్ గారి దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఒక సందర్భం చెప్తాను. 1994లో శంకర్ దయాళ్ శర్మ ఆయన మన భారతదేశానికి 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఒమాన్ దేశానికి వెళ్ళారు. ఖాబూజ్ బిన్ సయీద్ ఆ ఒమాన్ యొక్క కింగ్ అనమాట. ఆయన ఏ ఫారినర్స్ వచ్చినా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసేవాడు కాదు. కానీ ఈ శంకర్ దయాళ్ శర్మ గారు రాగానే ఆయన ప్రోటోకాల్ బ్రేక్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లోకి వెళ్ళి ఆయనకు సలాం చేసి చెయ్యి పట్టుకొని కిందికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినటువంటి శంకర్ దయాళ్ శర్మ వెళ్ళాల్సినటువంటి కారులో ఉన్నటువంటి డ్రైవర్ని కిందికి దింపేసి స్వయంగా బిన్ సయీద్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్లారు రాయల్ ప్యాలెస్ కి. పబ్లిక్ మొత్తం ఆశ్చర్యపోయారు. ఏంటి సార్, ఏంటి మీరు ప్రోటోకాల్ బ్రేక్ చేశారు, ఎవరు వచ్చినా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అలాంటి వ్యక్తి ఈ యొక్క శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చారని ఇండియా నుండి, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి స్వతహాగా మీరు ఆయన డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళారు. ఏంటి అండి దీని వెనక ఉన్నటువంటి రహస్యం అంటే ఆయన ఏం చెప్పారు అంటే, ఆ బిన్ సయీద్ చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇండియాలో పూణేలో చదువుకునేటప్పుడు శంకర్ దయాళ్ శర్మ నా గురువు కోసం నేను అన్ని ప్రోటోకాల్ కూడా బ్రేక్ చేసేసాను. ఇది మా మధ్య ఉన్నటువంటి సంబంధం అని చెప్పారు. అలాగే ఈ రోజు భరత్ గారిలో నేను ఒక మానవత్వాన్ని చూశాను, మంచి వ్యక్తిని చూశాను. కాబట్టి నాకు ఉన్నటువంటి ప్రోటోకాల్ కూడా బ్రేక్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, ఒక మంచి వ్యక్తి మనకు అండదండగా తోడుగా ఉండాలన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే సోదరులారా, సమాజంలో ముఖ్యంగా 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఎన్ని రకాల వ్యక్తులు అండి? 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు. మొదటి రకం వారు ఎవరంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకునేవాడు. ఇది ఎవరంటే, ఒక మాటలు చెప్పాలంటే కరోనా వైరస్ లాంటి వారు.
ఇక సమాజంలోని రెండో రకం వారు ఎవరంటే నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలని కోరుకునేవారు. వీరు ఎవరంటే ఒమిక్రాన్ వైరస్ అని వీరిని చెప్పవచ్చు. ఇక సమాజంలోని మూడో రకం వారు ఎవరంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునే వారే మన భరత్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మనం చూడాల్సింది కులము మతమా లేక అభివృద్ధి మానవత్వమా? అభివృద్ధి మానవత్వం. కాబట్టి భరత్ గారికి ఏదో గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు వెనుకేసుకోవాల్సిన అవసరం ఉందా? డబ్బులు సంపాదించిన అవసరం ఉందా? రోజు అనేక చారిటీలు, ఈ రోజు వారి యొక్క మేనిఫెస్టో ఏదైతే 6 విషయాల వాగ్దానం ముందు ఒకసారి చూడండి. అదే విధంగా ఈ రోజు మీరు చూడండి, ముస్లిం సమాజానికి భరత్ గారు ఇంకా ఎమ్మెల్యే కాకముందే ఆయన దాదాపుగా ఈ కర్నూలు పట్టణంలో 40 సంవత్సరాల నుండి వారు చేసేటటువంటి సేవలు మీరు చూడండి. ముస్లింల ఖబరస్థానికి సంబంధించి, ముస్లింల మహిళల వివాహాలకు సంబంధించి, అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, చివరికి ముస్లింలో ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని ఫ్రీజన్ చేయడానికి కూడా అలాంటి మిషనరీస్ కూడా ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తులు. నిజంగా ఈ ఆలోచన లేదండి, ముస్లింని ద్వేషిస్తామనే ఆలోచన ఉన్నట్లయితే ఆయన పనిచేసేటటువంటి వ్యవస్థలో అంత క్లోజ్ గా ముస్లింస్ ఉండేవారా? ఒక్కసారి చెప్పండి. ద్వేషించేవాడు ఒకానొక సందర్భంలో బయటపడతాడు, తన బుద్ధి బయటకు వస్తుంది. కానీ వారి యొక్క ఈ కర్నూలు పట్టణంలో ఎక్కడైనా భరత్ గారు ఏ ముస్లిం అయినా ద్వేషించినట్లు ఏదైనా ఆధారం ఉంటే మీరు నా దగ్గర తీసుకురండి. రేపు భరత్ గారు గెలిచిన తర్వాత ఏదైనా ముస్లిం సమాజానికి ఇబ్బంది కలిగించే ఏదైనా విషయం ఉంటే మీరు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి. ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఆ వ్యక్తిని దగ్గర నుండి నేను స్టడీ చేశాను, నా ఫాలోవర్స్ ని కూడా నేను అడిగాను. చివరికి రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడికి రావద్దు భాయ్ అంటే నేను అయినప్పటికీ కూడా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను, ఒక మంచి వ్యక్తిని ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. కాబట్టి ముస్లిం మహిళలు మతం పరంగా ఆలోచించకండి, ఇంటి నుండి బయటికి రండి. పోలింగ్ తేదీ ఎప్పుడైతే ఉందో వెంటనే వచ్చేసి భరత్ గారిని గెలిపించుకున్నాం, అవునా కాదా? కాబట్టి చివరిగా నేను ఈ అవకాశాన్ని जो हमारे बहना यहाँ पर बैठे हुए हैं, क्योंकि अक्सर तेलुगु लैंग्वेज में मैं बात करता हूँ, जो यहाँ पर मुझे इन्वाइट किया गया है, जैसा कि भरत सर है, माशाल्लाह से 2 साल से हमारे अच्छे ताल्लुकात है। आपको मैं करीब से जो है स्टडी किया हूँ, और हमारे जो फॉलोअर्स है इनको मैं कॉल भी किया था, और कई लोग मेरे से टच में है, खासकर महबूब भाई जब हमारा मुलाकात करे, सार मेरा स्पीच 1 आवर जो है मस्जिद में जो है सुने थे, और उनको मैं पैगाम भी पेश करा। आपके अच्छे ख्यालात है, कभी भी जो है मजहब के बुनियाद पर जो है आप नहीं सोचे, क्योंकि अल्लाह सुब्हानहू तआला कई माली इमदाद से जो है आपके खानदान को नवाजा है, और आपके वालिद साहब का मुकाम आप लोग जानते, और आपका मुकाम आप लोग जानते कि कई करोड़ों के रुपयों से अल्लाह सुब्हानहू तआला उनको नवाजा। फिर इलेक्शन में जीत के आवाम का पैसा या गवर्नमेंट का पैसा लूटने का कोई उनका दूर तक भी इरादा नहीं है। ऐसे जो पैसों को कैसा यूटिलाइज करना, कैसा कौम की खिदमत करना, ये जो है हमारे भरत साहब का एक सोच है। इस वजह से हम क्या करना चाहिए, हमारी जिंदगी में जो है ना, जो डेवलपमेंट जो लाने के जो है जो लीडर है, हमारी जो जिंदगी, हमारे बच्चों का जो मुस्तकबिल है जो चेंज कर सकते हैं, उन ऐसे लीडरों को जो है हम वोट देना वो जरूरी है। लेकिन अफसोस की बात है, हम जो है इलेक्शन से पहले आंध्रा के इस सरजमीन में, कर्नूल के ये टाउन में हम मिलजुल के रहते हैं। हम कारोबार में, हम बिजनेस में, हमारे फेस्टिवल्स में, हमारे राय मशवरे में, हमारे जो ना कोई हेल्प की अगर जरूरत पड़े तो एक दूसरे को वहां पर हिंदू मुस्लिम याद नहीं आता, वहां पर कोई मजहब जो है याद नहीं आता। लेकिन अफसोस की बात यह है, इलेक्शन से पहले चंद ऐसे लोग हैं मजहब के बुनियाद पर वोट देने के तरफ जो है ना लोगों को भटकाने की कोशिश करते हैं। ऐसे भटकाने से जो है ना दूर हो जाइए। हम किसी के खिलाफ नहीं है, लेकिन हम इंसाफ के साथ रहना हमारा जो है ईमान का एक तकाजा है। हम खुले आम जो है ना यहाँ पर इस मौके पर जो है ना हमारे टीजी भरत साहब को जो है हम उनके लिए हम अपील करते हैं, जरूर जो है आप अपना वोट टीजी भरत साहब को दीजिए। इंशाल्लाह देंगे ना, इंशाल्लाह देंगे। और यहाँ पर कोई अगर भटकाने की अगर कोशिश कर रहा तो उसके हम जिम्मेदार नहीं है। आप खुद अपने जो है अकल से सोचने की सख्त जरूरत है। अभी काफी जो है ना देर हो चुका है, इससे ज्यादा मैं बात करना नहीं चाहता हूँ। आपको याद है इंशाअल्लाह जब आप अल्लाह के प्रोग्राम से एमएलए बन जाएंगे, अगर मुस्लिम कौम को, माइनॉरिटीज को अगर कोई वो तकलीफ दिए जैसा आप अगर महसूस करते तो सीधा जो है आप मेरे से पूछ सकते, क्योंकि एक बंदे के ऊपर जो ना एक
ये हमारे भाई के ऊपर हम इतना भरोसा कर रहे हैं कि उनके जो है अखलाक के ऊपर और उनका जो रवैया है, जो हमारे से जो ताल्लुकात है, उनको हम जो देखे, कल के दिन अगर कोई भी तकलीफ है तो आप सीधा सीधा जो है एमएलए के जब बनने के बाद आप जा सकते हैं, अगर कुछ भी कंप्लेंट है तो आप हमको भी कर सकते हैं, इतना जो है वादा हम आप लोगों को दे रहे। और लास्ट में मेरा बयान खत्म करने से पहले आज हमारे जो स्टेज पे कौन है, एक माजी आईपीएस ऑफिसर है जो इकबाल साहब है। जब हैदराबाद में आप जो है वक्फ बोर्ड के चेयरमैन थे, उस टाइम पे जो वहां के जो बड़े बड़े लोग जो करप्टेड है, जो वक्फ बोर्ड के जमीनों को जो है हड़प करके जो बैठे थे, उनके दिलों में వాళ్ళ గుండెల్లో అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి వ్యక్తి మన ఐపీఎస్ ఇక్బాల్ గారు హైదరాబాద్ లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక చిన్న కరప్షన్, ఒక అవినీతి మచ్చ లేకుండా డిపార్ట్మెంట్ లో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు కూడా చాలా మంది ఆయన టీడీపీ రాగానే చాలా మంది ట్రోలింగ్, చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. నేను చెప్పాను భయ్, రేపటి రోజు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే ముస్లిం సమస్యల గురించి ముఖ్యమంత్రి ముందు వివరించే ఒక ఇంటలెక్చువల్, ఒక మంచి చదువుకున్న వ్యక్తి ఉన్నారంటే మనం సంతోషించాలని ప్రజలకు జవాబు చెప్పడం జరిగింది. కాబట్టి నేను చివరి ఇంకా నా యొక్క సమయాన్ని అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ సమయం అనేది లేదు. తర్వాత ఏదైతే కొన్ని విషయాలపై మళ్ళీ భరత్ గారిని కూడా నేను మాట్లాడవలసిందే కోరుతున్నాను. చివరిగా నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భరత్ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలి, మంచి గొప్ప విజయం ప్రసాదించాలని. అలాగే అల్లాహ్ నా ఈ దేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్. జై హింద్.